శబరిమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మండల పూజలో భాగంగా మణికంఠుని ఆలయం తెరుచుకుంది. తొలి రోజే 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో శబరిగిరులు మారుమోగుతున్నాయి. మండల మకర విళక్కు సీజన్లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 1 గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. తొలి రోజు పంపానది తీరం నుంచి అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు భక్తులు పాదయాత్రగా వెళ్లారు. ఇరుముడులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు. ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించినట్టు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు ప్రతిరోజు 18 గంటల పాటు అనుమతి ఇచ్చామంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అయ్యప్ప స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించారు. మండల సీజన్ డిసెంబర్ 26 వరకు కొనసాగుతోంది. వచ్చే నెల 30వ తేదీ నుంచి మొదలయ్యే మకర విళక్కు సీజన్ జనవరి 20, 2025 వరకు కొనసాగుతోంది. అప్పుడు కూడా మండల దీక్షలు తీసుకున్న అయ్యప్ప స్వాములు భారీగా తరలి వస్తారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.